హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. రేపటి నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి, అలాగే ఒక ప్యాటర్న్ గురించి కానీ ట్రెండ్ లైన్స్ గురించి కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఫస్ట్ ట్రెండ్ లైన్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీరు బాగా గమనించండి, ఇక్కడ మనకు కంటిన్యూగా ఒక లో ట్రెండ్ ఫామ్ అయింది. ఈ లో ట్రెండ్కి ఆల్మోస్ట్ మీరు గమనించండి, నేను ఈ ట్రెండ్ లైన్ సబ్జెక్ట్ గురించి బాగా చెప్పడం జరిగింది సో మెనీ టైమ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు అర్థం అవ్వడానికి వీడియో కొద్దిగా నిదానంగా అయినా కానీ క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా మనము సర్కిల్స్ వేసి మరి సబ్జెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలండి. మనం స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి ఓపిక ఉండాలా, సబ్జెక్టు మీద శ్రద్ధ ఉండాలా. సబ్జెక్టు మీద శ్రద్ధ లేనప్పుడు మనకు ఆ సబ్జెక్టు నుంచి మనీ ఎర్న్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇది ఒక రెసిస్టెన్సీ. మనకు రేపు మళ్ళీ ఈ ట్రెండ్ లైన్కి బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అవుతుందా లేదా ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి అగైన్ డౌన్ సైడ్కి వస్తుందా అనేది రేపు ఒకసారి మీరు గమనించండి. దాని తర్వాత మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒక కంప్లీట్ ఒక బాక్స్ జోన్ లాగా ఉంది, అది కూడా మీకు చూపిస్తే ఇక్కడ చూడండి. ఈ యొక్క హై ఉంది కదా, ఓకే, ఇది గమనించండి. ఈ యొక్క లో ఉంది చూడండి, ఈ యొక్క హై, ఈ యొక్క లో ఏం చేసిందంటే మార్కెట్ ఇక్కడ చాలాసేపు ఏమైంది, కన్సోలిడేషన్ అయింది, అంటే ఒకే వాల్యూలో తిరిగింది అనమాట. సో ఇక్కడ ఒక ప్రైజ్ అనేది జరిగింది, బయర్స్ సెల్లర్స్ మధ్య ప్రైజ్ యాక్షన్ అనేది జరిగింది. ఓకే, సో ఈ యొక్క వాల్యూ ఎడ్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందా అనేది మీరు రేపు గమనించాల్సిన విషయం. దాని తర్వాత రెసిస్టెన్సీ, దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్సీ ఎక్కడ ఉంటుందంటే మనకు నెక్స్ట్ రెసిస్టెన్సీ ఈ యొక్క వాల్యూ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్కి ర్యాలీ ఏంటంటే నెక్స్ట్ రెసిస్టెన్సీ ట్రెండ్ లైన్ తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్సీ ఎక్కడుందో నేను చెప్తున్నాను, బాగా గమనించండి. ఈ క్రాస్గా గీసిన ఈ ట్రెండ్ లైన్ తర్వాత ఒకవేళ సస్టైన్ అయితే అక్కడి నుంచి మార్కెట్ పోతే 22,250 లేక 22,294 మనం రెసిస్టెన్స్గా చూస్తామన్నమాట. వీటిని బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే మళ్ళీ ఆ విధంగా అప్ ట్రెండ్ ఉండొచ్చు. సో నెక్స్ట్ అలాగే సపోర్ట్ చూద్దాం. ఇంపార్టెంట్ సపోర్టు ఎక్కడ మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేసి. ఇంపార్టెంట్ సపోర్ట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,050 రూపాయలు. దీనికి మనం సపోర్ట్కి ఏం చెప్పుకున్నామండి, గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసుకుందాం. దాని తర్వాత 22,000 ఈ యొక్క వాల్యూ డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే 22,000 అనేది కూడా మనకు నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. సో సపోర్ట్కి గ్రీన్ కలర్ లైను, రెసిస్టెన్స్కి రెడ్ కలర్ లైను, ట్రెండ్ లైన్ కూడా మనం ఇప్పుడు ఇది కూడా ఒక రెసిస్టెన్స్ కాబట్టి దీనికి కూడా రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం, మీకు అర్థం అవ్వాలని కన్ఫ్యూజ్ లేకుండా. బ్లూ కలర్లో మనం గీసిన లైన్ ఏమంటే ఒక ప్రైజ్ యాక్షన్ జోన్ అనమాట, ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుంది అనేసి మనం దాన్ని గమనిస్తే చాలన్నమాట. సో ఈ బ్లూ కలర్ లైన్ జోన్లో ఉన్నంత వరకు కూడా ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దండి. 22,108, 22,168 దీనికి ఎటో వైపు బ్రేక్అవుట్ ఇచ్చి అది కన్ఫర్మేషన్ అవ్వాలా, తొందరపడి ట్రేడ్ తీసుకోకండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. కావాలంటే మీ యొక్క ప్రాక్టీస్ చేసుకోవడానికి పేపర్ ట్రేడింగ్ అయినా చేసి మిమ్మల్ని మీరు షార్ప్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.